జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన ఆంక్షలు మరింత పెంచింది. తాజాగా పాక్ నుంచి ప్రసారం అవుతున్న యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిలిపివేసింది. పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్కు చెందిన 16 ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసినట్లు హోంశాఖ ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్న పాక్ జాతీయుల ఛానళ్లు యూట్యూబ్లో ప్రసారం కావడం లేదు. జియో న్యూస్, సామా టీవీ, డాన్ న్యూస్ మీడియా ఛానళ్లతో పాటు పాక్ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ప్రభుత్వం అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేసిన భారత్ తాజాగా పాక్ గడ్డపై నుంచి ప్రసారం చేస్తున్న విష ప్రచారానికి తెరదింపింది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాటు నీటి విడుదల నిలిపివేసిన కేంద్రం పాక్పై ముప్పేట దాడికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారతీయులు వీసాలు నిలిపివేసిందంటూ కథనం ప్రసారం చేయడంతో పాటు ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేయడంపై బీబీసీకి కేంద్రం లేఖ రాసింది. బీబీసీ ప్రసారాలపై నిఘా ఉంచుతామంటూ లేఖలో హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి వార్తల ప్రసారాల్లో బీబీసీ కథనాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేయడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. దీనిపై కేంద్రం కన్నెర్ర చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయంగా పలు దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఉగ్రదాడిని ఖండించాయి. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేసిన బీబీసీ కథనాలపై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మీడియా సంస్థ దిద్దుబాటుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మహిళ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చూడడానికి పాక్ వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి 7 ఏళ్ల వయసు సమయంలో భారత్ చేరుకుంది. ఆమె బిడ్డకు ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చాయి. అయినా పాక్ పౌరురాలిగానే కొనసాగుతోంది. 2 ఏళ్ల కిందట భారత్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు తిరస్కరించారు. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ధర్మవరానికి చెందిన పాక్ పౌరురాలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. బళ్ళారి ప్రాంతానికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాక్ వెళ్లిపోయాడు. అక్కడే ఆయనకు 4 సంతానం కలిగారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫీక్ అహ్మద్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు మొదటి కుమారుడు జన్మించాడు. 1998లో జీనత్ గర్భవతిగా ఉన్న సమయంలో పాక్లోని తండ్రి ఆరోగ్యం క్షీణించిందని సమాచారం రావడంతో ఆమె వెళ్లారు. ఆ సమయంలో కార్గిల్ యుద్ధం మొదలు కావడంతో సరిహద్దులు మూసివేశారు. అప్పుడే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత 7 ఏళ్లకు భారత్ చేరుకుంది. అక్కడ పుట్టిన బిడ్డకు పాక్ పౌరసత్వం లభించింది. ధర్మవరం వచ్చి 26 సంవత్సరాలు అవుతున్న జీనత్ కుమార్తెకు భారత్ పౌరసత్వం లభించలేదు. అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. స్థలం కొనుగోలు చేసిన ఇంటి నిర్మాణాలకు అనుమతులు లభించక వేలాది మంది అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది. వీరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 15 ఏళ్లకు ముందుగా వేసిన లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరించారు. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు రావడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కూడా సాధ్యం కాలేదు. ఇలాంటి 870 లేఅవుట్లలోని 85,000 మందికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోనే 624 లేఅవుట్లు ఉన్నాయి. వీఎంఆర్డీఏ పరిధిలో మరో 182 వరకు ఉన్నాయని అధికారులు గుర్తించారు. తిరుపతి, పుట్టపర్తి, కర్నూలు, శ్రీకాకుళం ప్రాంతాల్లోనూ మరికొన్ని ఉన్నాయి. లేఅవుట్లు డెవలప్మెంట్కు అనుమతులు తీసుకున్నా పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలనే నిబంధన ఉంది. డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు మాత్రమే తనఖా పెట్టిన స్థలాలను పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేస్తుంది. 8,509 ఎకరాల్లో 870 లేఅవుట్లలో అనుమతులు తీసుకున్నా పనులు పూర్తి చేయకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 ఏళ్ల తర్వాత అపరాధ రుసుములు చెల్లించి పునరుద్ధరించుకునే సదుపాయం ఉన్న లేఅవుట్లు వేసిన వారు అప్పటికే స్థలాలు అమ్మేసుకొని వెళ్లిపోయారు.
తరువాత ఫీజులు భారీగా పెరగడంతో పాటు మరలా అభివృద్ధి ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అనుమతుల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో లేఅవుట్లు వేసిన వ్యాపారులు ముందుకు రావడం లేదు. అనుమతులు పునరుద్ధరణ చేసుకొని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు మంజూరు చేయడం లేదు. ఇలాంటి దరఖాస్తులు పక్కన పడేస్తున్నారు. 870 లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరణ చేసుకొని కారణంగా 85,000 మంది ఇంటి నిర్మాణం చేసుకోలేకపోతున్నారు. 12 సంవత్సరాల్లోనే 10,000 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఎల్బీ నెంబర్ లేకపోవడం వల్ల బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు. లక్షలు ఖర్చు చేసి స్థలాలు కొనుగోలు చేసిన వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద అనుమతులు పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. అభివృద్ధి ఫీజులు రద్దు చేసింది. లేఅవుట్లు వేసిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని లేఅవుట్లు అనుమతులు పునరుద్ధరణ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా వేలాది లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఎల్పీ నెంబర్కు దరఖాస్తు చేశామని మరో 6 నెలల్లో వస్తుందంటూ స్థలాలు అమ్మేసి యజమానులు మాయమవుతున్నారు. ఇలాంటి అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఇంటి నిర్మాణానికి అనుమతులు, బ్యాంకు రుణాలు పుట్టడం లేదు. దీంతో వారు లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసిన ఇంటి నిర్మాణానికి నోచుకోవడం లేదు. పూర్తి అనుమతులు వచ్చిన తరువాతే స్థలాల అమ్మకాలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తరువాత సోషల్ మీడియా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానపద గాయని నేహా సింగ్ రాథోడ్పై లక్నో పోలీసులు దేశద్రోహ కేసు నమోదు చేశారు. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నేహా సింగ్ తన ఎక్స్ ఖాతాలో జాతీయ సమగ్రతపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు పేర్కొన్నారు. మతం ఆధారంగా ఒక సమాజంపై మరో సమాజాన్ని రెచ్చగొట్టేలా పదే ప్రయత్నించారని ఆరోపించారు. గాయని నేహా సింగ్పై లక్నోలోని హజరత్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విజయవాడ జైలులో ఖైదీగా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకుంది. ఆదివారం ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో విచారణ కొనసాగలేదు. ఈ రోజు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్న అధికారులు తాడిగడపలో సిఐడి కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఇటీవల విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముంబై నటి కాదంబరి జేత్వానీపై అక్రమంగా కేసు బనాయించారనే ఆరోపణలతో పిఎస్ఆర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.